హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఈ రోజు నుండి అయితే మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న తిరుమల సిరీస్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఇది తిరుమల సిరీస్లో ఎపిసోడ్ 1 అండి. ఈ ఎపిసోడ్ 1లో నా ట్రావెల్ జర్నీ, అలాగే మేమున్న రూమ్ గురించి, మనం బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ మీతో అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో ప్లీజ్ స్కిప్ చేయకుండా ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూస్తారని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ అయితే చేసేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన జానస్ వరల్డ్ అనే ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ అయితే మీరు స్ప్రెడ్ అయితే చేసేయండి. ఇప్పుడు మేమైతే విజయవాడ టు తిరుమల అయితే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే మేము ట్రైన్ అయితే తీసుకున్నాము. మార్నింగ్ 6కి అయితే మాకు ఇక్కడ విజయవాడ నుండి గూడూరు వరకు అయితే మాకు పినాకిని ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. ఫస్ట్ అయితే మేము అదే ఎక్కాము. నేను అదంతా అయితే ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే కాలు కూడా పెట్టడానికి లేనంత జనం అయితే ఉన్నారు. ఎందుకంటే మేము కృష్ణాష్టమి టైంలో అయితే మేము దర్శనం పడిందనమాట. అంటే కృష్ణాష్టమి రోజే మాకు పడిందనమాట దర్శనం. దానివల్ల అయితే అసలు ఖాళీ అనేది లేదు. అందు గురించి అయితే అలాగే నుంచోనే ఉన్నాము 4 hours వరకు కూడా. ఇంకా నెల్లూరు అవన్నీ దాటుతున్నా కానీ ఇంకా మాకు ఆ ట్రైన్ అనేది ఖాళీ అవ్వడం లేదు. సీట్లు అన్నీ ఫుల్ అప్ అయిపోయి ఉన్నాయని చెప్పేసి మేము దిగిపోయి నెల్లూరు బస్ స్టాండ్లో అక్కడ నుండి పెద్ద బస్ స్టాండ్కి అయితే వెళ్ళి అక్కడ నుండి అయితే మేము తిరుపతి బస్ అయితే ఎక్కామన్నమాట. అదైతే మాకు నెల్లూరు టు తిరుపతి 300 per person పడిందండి. చాలా అఫోర్డబుల్, అది కూడా ఏసీ బస్ అనమాట. అందు గురించి మేమిద్దరం అయితే అక్కడ నుండి మేము బస్సు అయితే తీసుకొని మేము తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయాము. తిరుపతి మేము రీచ్ అయ్యేపాటికి ఈవినింగ్ 5-5:30 అయితే అయిపోయిందండి. అసలు కాళహస్తి దగ్గర లేట్ అయిపోయింది అనమాట. ఒక 45 minutes అక్కడే వేస్ట్ అయిపోయింది మాకు. లేకపోతే 4:30 కల్లా మేము తిరుపతిలో ఉండాల్సింది. ఆ ట్రాఫిక్ వల్ల, గతుకులు అవన్నిటి వల్ల మాత్రమే మేము లేట్ అయితే అయ్యాము. అయితే ఇంకా తిరుపతి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి అయితే ఒక 30 minutes జర్నీ అయితే ఉంటుంది. తిరుపతి అంటే కింద కొండ కింద అయితే మనకి బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఆ బస్ స్టాండ్లో అయితే బస్సు ఆగుతుంది అనమాట. ఇది అక్కడ నుండి అయితే మనకి మళ్ళీ తిరుపతి కొండ మీదకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి, అలాగే నార్మల్ బస్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. మేమైతే నార్మల్ బస్సెస్ అయితే ఎక్కి వెళ్ళాము. నార్మల్ బస్సు కొండ పైకి వచ్చేసి per person 90 rupees ఉంటుందండి. డైరెక్ట్గా మనం తిరుమల కొండపైన బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతాము. రాంబకీచా బస్ స్టాండ్కి అయితే మేము వెళ్ళాము. కాబట్టి మా రూమ్కి దగ్గరలో రాంబకీచా బస్ స్టాండ్ కాబట్టి మేము అక్కడైతే దిగాము. ఇక్కడ ఫస్ట్ మనం కొండ మీదకి ఎక్కేటప్పుడైతే మనకి చెకింగ్ పాయింట్ అయితే ఉంటుంది. మీ లగేజ్ కానీ ఏదైనా కానీ అక్కడే మొత్తం చెక్కింగ్ అనేది చేయించుకొని ఏదన్నా ప్లాస్టిక్ అలాంటివి ఉంటే మనకి తీయించేస్తారండి. కాబట్టి అవన్నీ అయిపోయిన చెక్కింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇవన్నీ కూడా ఘాట్ రోడ్ అండి. అసలు ఆ వెదర్ కానీ నేను ఫస్ట్ టైం మార్నింగ్ టైం అయితే చూస్తున్నాను. అసలు ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఈవినింగ్ వెళ్ళాము, నైట్ టైము 8 ఆ టైంకి అయితే మేము వెళ్ళాము. ఘాట్ రోడ్ అదంతా కూడా. అప్పుడు ఎక్స్పీరియన్స్ ఒకలాగుంది, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఒకలాగుంది. అంతే కదా, మార్నింగ్ టైం ఒకలాగుంటుంది లొకేషన్, అలాగే నైట్ టైం లొకేషన్ ఒకలాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను బడ్జెట్ ప్లానింగ్ అయితే నేను మీకు అయితే ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తానండి, పాయింట్ టు పాయింట్. ఫస్ట్ వచ్చేసి మనం రూమ్ దగ్గర దిగిపోయిన తర్వాత నైట్కి అయితే మేము అన్నదానానికి అయితే వెళ్ళామండి. మేము వెంగబాంబ సత్రానికి అయితే వెళ్ళాము. ఫస్ట్ భోజనం అయితే చేసామన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయి మేమంతా అక్కడికి రూమ్ దగ్గరికి వెళ్ళి మేమంతా ఫ్రెష్ అయ్యేపాటికి 8:30 అలా అయిపోయింది. మేమున్న ప్లేస్లో నైట్ డిన్నర్ ఉండదు కాబట్టి ఇంకా సత్రానికి వెళ్ళి అయితే మేము తినేసాము. ఇంకా నాకు హెల్త్ అనేది బాగోలేదని చెప్పి నేను అసలు ఏమీ తినలేదు. మా హస్బెండ్ అయితే తిన్నారు. ఇక్కడ అయితే నేను ఉండే రూమ్
ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఈలోపు నేను బడ్జెట్ ప్లానింగ్ అనేది చూపిస్తాను. రూమ్ అయితే చూడండి, నేను డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇస్తాను. చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ ఈ సత్రంలో వచ్చేసి మనం 1500 పర్ డే కట్టాం కదండి. ఇక్కడ వచ్చేసి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. నైట్ డిన్నర్ మాత్రమే ఉండదు. మేము ప్రెసెంట్ ఉన్నదైతే మేము గుబ్బా సత్రంలో అయితే ఉన్నామండి. ఇది ఆర్యవస సత్రం అనమాట. మనం దర్శనంకి వెళ్ళే దగ్గరలోనే ఉంటుంది ఈ సత్రం అనేది. మాకైతే సెకండ్ ఫ్లోర్లో అయితే ఇచ్చారు. 422 అనమాట నెంబర్ వచ్చేసి. మనకి ఇక్కడ చాలా మంచిగా అయితే రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా బాగా అయితే మెయింటెనెన్స్ కూడా ఉంది. ఇక్కడైతే బెడ్స్ అవన్నీ ఇచ్చారు. ఇటు సైడ్ అయితే లగేజ్ అవన్నీ పెట్టుకోవడానికి ఫుల్గా స్పేస్ అయితే ఉంది. మనం రీల్స్ అయి పిచ్చోళ్ళం కదా, మన లాంటి వాళ్ళ గురించి ఇక్కడ ఒక అద్దం కూడా మంచిగా ఇచ్చేసారు. మనం ఎంత పెట్టుకున్న లగేజ్ కూడా చాలా మంచిగా ఉంది. రూమ్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. వాటర్కి జగ్గులు కానీ చైర్స్ కానీ హాట్ వాటర్ కానీ మంచిగా ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. వాష్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. 24/7 హాట్ వాటర్ అయితే వస్తాయి. ఇప్పుడైతే నేను డే 1లో మా ఎక్స్పెన్సెస్ గురించి అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ట్రైన్ టికెట్స్ అనమాట. ట్రైన్ టికెట్స్ మాకు విజయవాడ టు గూడూరు తీసుకున్నాం కాబట్టి 280 రూపీస్ అయితే పడ్డాయండి. దర్శనం టికెట్స్ పర్ పర్సన్ 300 కాబట్టి 600 పడ్డాయి. మేము నెల్లూరులో దిగిపోయి తిరుపతికి స్టార్ట్ అయ్యాం కాబట్టి అక్కడ నుండి పర్ పర్సన్ 300 కాబట్టి 600 అయితే అయ్యాయి. మళ్ళీ అక్కడ నుండి బస్ టికెట్స్ అంటే తిరుపతి టు తిరుమల కొండకి 180 రూపీస్ అయితే అయ్యాయి. మళ్ళీ బస్ స్టాండ్ రామ్ బకీచా బస్ స్టాండ్లో అయితే మేము దిగామని చెప్పాను కదా. రామ్ బకీచా బస్ స్టాండ్ నుండి గుబ్బా సత్రానికి మనం ఇద్దరు ఉన్నామా నలుగురు ఉన్నామా అనేది లెక్క ఉండదండి. వాళ్ళు ఒకటే రేట్ అయితే ఉంటుంది. అక్కడైతే 150 రూపీస్ అయితే ఖర్చు అయ్యాయి. మళ్ళీ మన పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే వాటర్ బాటిల్ కానీ టీలు కానీ కాఫీలు కానీ వాష్రూమ్స్ అంటే బస్ స్టాండ్లో వాటిలో మనం వాష్రూమ్ యూజ్ చేసుకున్న వాటికి కూడా మనీ అవుతాయి కదా. దానికి 250 రూపీస్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ కింద రాసుకున్నాము. దాని తర్వాత రూమ్ రెంట్స్ అండి. ఈ రూమ్ రెంట్స్ వచ్చేసి మనకి ప్రీ బుకింగ్లో మేము 2 days బుక్ చేసుకున్నాం కాబట్టి 3000 అయితే ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాము. తర్వాత డిపాజిట్ వచ్చేసి మనం వచ్చిన తర్వాత 100 అయితే మనం డిపాజిట్ చేయాలండి. మా డిపాజిట్ ఎందుకంటే ట్యాక్సెస్ కానీ ఏదన్నా ఉంటే ఆ ట్యాక్సెస్ తీసుకొని మనం రూమ్ వెకేట్ చేస్తున్నప్పుడైతే మనకి రిటర్న్ అయితే ఇస్తారు మిగతా అమౌంట్ అనేది. ఇంకోటి ఏంటంటే మన సత్రం పక్కనే ఎస్వి మ్యూజియం అనేది కూడా ఉంది. చాలా బాగుందన్నమాట. అది మేము వెళ్ళినప్పుడు అదంతా రీమోడలింగ్ అది చేస్తున్నారంట. దానివల్ల వర్క్ జరుగుతుందని చెప్పి ఎంట్రీ అనేది లేదు. ఇంకా దర్శనం కూడా మనకు ఆపోజిట్లోనే ఉంటుందండి. 5 minutesలో వెళ్ళిపోవచ్చు. ఏమంటారంటే అవి మాడవీధులు అంటారు కదండి. అక్కడ రోడ్లు అయితే అన్నీ అక్కడే ఉంటాయి పక్కనే. చాలా బాగా అయితే అనిపించింది. మనం దర్శనానికి కూడా ఎక్కువ హైరాణ పడకుండా దగ్గరగా ఉంది కాబట్టి మనం తొందరగా దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అనిపించింది. అసలు ఆ లొకేషన్ అయితే చాలా బాగుందండి. రూమ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇట్లా అయితే డిపాజిట్ అవన్నీ మా టోటల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 6560 రూపీస్ డే 1 అనమాట. దాంట్లో 1500 మనం డిపాజిట్ అయితే చేసాం కాబట్టి రిటర్న్లో మనకి మిగతా అమౌంట్ అయితే వచ్చేస్తాయి. చూపిస్తున్నాను చూడండి అక్కడ క్లారిటీగా మీకు. ఇక్కడ దర్శనం చాలా తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఫ్రీ బస్సెస్ అయితే 24x అవైలబుల్ ఉంటాయండి. 24x7 అవైలబిలిటీ అయితే ఉంటాయి. మనం కొండపైన ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనం ఆ ఫ్రీ బస్సులో అయితే వెళ్ళొచ్చు. నాకు హెల్త్ అనేది బాగోలేదు. ఇక్కడ అశ్విని హాస్పిటల్ అనేది ఉందండి. అక్కడైతే మనకి టీటీడీ వాళ్ళే ఫ్రీగా ఏ ట్రీట్మెంట్ అయినా చేస్తున్నారు. ఎక్స్రే బ్లడ్ టెస్ట్ అలాగే మెడిసిన్ ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మంచిగా చూస్తున్నారు. నేను కూడా నాకు అసలు ఆ హెల్త్ ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడే బాగోలేదు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా సివియర్ అయిపోయింది. దానివల్ల అక్కడికి వెళ్ళాను. మార్నింగ్ వెళ్తే ఇంజెక్షన్స్ అవి ఇచ్చారు. వితిన్ మినిట్స్లో అయితే నాకు తగ్గిపోయిందనమాట. కాబట్టి ఎవరికైనా అక్కడికి వెళ్ళినప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తే అక్కడైతే కన్సల్ట్ అవ్వండి. అక్కడికి చాలా ఎక్కడెక్కడ నుండో కూడా వస్తారంట. చూసారా మా సత్రం అయితే ఎంత బాగుందో కదా. ఇక్కడ రోడ్ల మీద అయితే బుజ్జి వినాయకుడు అనమాట. మన ఏనుగు తిరుగుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తామనేది చెప్తాను.
క్లారిటీకి అయితే మీకు మాకు ఎక్స్పెన్సెస్ మొత్తం ఎంత అయినాయి అనేది ఇక్కడ ఒక ఫోటో అయితే అటాచ్ చేశాను చూడండి. ఇంకా నెక్స్ట్ పార్ట్లో మేము ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాము, ఇంకా ఏ ఏ ప్లేసెస్కి ఎలా మాట్లాడుకొని వెళ్ళాము, చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ మనం బడ్జెట్లో ఎలా కంప్లీట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ పార్ట్లో అయితే ఇలాగే వివరంగా అయితే మీకు బడ్జెట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే కూడా చెప్తానండి. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. ప్లీజ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోబాకండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా లేదా అనేది నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోబాకండి. సైనింగ్ ఆఫ్ యువర్ జాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.